హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం బ్రెడ్ ఆమ్లెట్ ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. హెల్దీగా కూడా ఉంటుంది. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. అందుకోసం ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. అలాగే 2 కోడిగుడ్లని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక కోడిగుడ్డుతో 2 బ్రెడ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి దానిపైన ఒక బ్రెడ్ స్లైస్ పెట్టి అలాగే దానిపైన ఇందాక బీట్ చేసుకున్నటువంటి ఎగ్ కొద్దిగా పోసి దాన్ని మొత్తాన్ని ఆ బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసి ఇప్పుడు సాల్ట్ అలాగే మిరప్పొడి 2 కలిపి మిక్స్ చేసుకున్న పౌడర్ దాని మీద చల్లాలన్నమాట. అలా కావాలంటే మనము మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ తీసి ఈ బ్రెడ్ ఆమ్లెట్ చుట్టూరా వేసి ఇప్పుడు దాన్ని స్లోగా ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఎగ్గుని కూడా దానిపైన పోసి మొత్తాన్ని అలాగే ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి మళ్ళా దీనిపైన ఉప్పు, మిరప్పొడి కలుపుకున్నటువంటి పొడిని వేసేసి అలాగే ఇంకొక స్పూన్ ఆయిల్‌ని చుట్టూరా పోయాలి. టోటల్ ప్రాసెస్ అంతా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో చేయండి. హై ఫ్లేమ్‌లో చేశారంటే ఇది బాగా మాడిపోతుందనమాట. సో, మీడియం ఫ్లేమ్‌లోనే వేసి ఇదే విధంగా ఇంకొకసారి ఫ్లిప్ చేసుకొని 2 వైపులా కూడా ఈ బ్రెడ్ అలాగే ఆమ్లెట్ 2 బాగా కాలేంత వరకు 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని చేయండి. సో, చూస్తున్నారు కదా! బాగా బ్రెడ్ కూడా ఫ్రై అయిపోయింది. ఈ స్టేజ్‌లో దీన్ని తీసి ప్లేట్‌లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా 3 బ్రెడ్స్ కూడా చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.